అరే 60 ఏళ్ళంటే చాలా తక్కువయ్యా. తనకి ఈ మధ్య 2 పెళ్ళైంది. కొంచెం ఎక్కువ చెప్పమని చెప్పు. 70,000. వేరే ఎవరైనా ఉన్నారా? 80,000. 80,000 ఒకటోసారి, 80,000 రెండోసారి, 80,000 మూడోసారి. వెళ్ళమ్మా వెళ్ళు. ఇంకే అమ్మాయి మీకే. ఇప్పుడు ఈ రెండో అమ్మాయి, దీని పేరు జ్యోతి. తన పాపతో పాటు వచ్చింది. ఆలోచించి ఒక మంచి రేటు చెప్పండి. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ సిరీస్లో 30 రోజులు 30 కేసులు అనే అంశంతో నేను అనూప్ సోనీని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మన దేశంలో చాలా రకాల సాంప్రదాయాలున్నాయి. కల్చర్, సాంప్రదాయం, పారంపర్యం. అందులో ఒకటి కట్నం. చట్ట ప్రకారం ఇది తప్పు, కానీ సమాజంలో ఇది జరుగుతూనే ఉన్నాయి. ఈ సమాజంలో ఓపెన్ మార్కెట్ లో ఆ అవసరాన్ని ఆసరాగా తీసుకుంటోంది. దీనికన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంది. ఇక్కడ అమ్మాయిల్ని వేలం పాటలో వదిలేస్తారు. పెళ్లి పేరుతో వీళ్ళని అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. ఈ 2 సాంప్రదాయాలు తప్పనే చెప్పాలి. మానవత్వం అనేదే లేదు. మన సమాజం మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమాన హక్కులు ఇస్తుంది. కానీ ఒక రకమైన సమాజం ఆడవాళ్ళని మాత్రం ఒక ప్రోడక్ట్ గా అనుకుని వ్యాపారం చేస్తున్నారు. అజయ్, నువ్వెందుకింత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను? అనిమేష్, నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పాను కదా క్లోజ్ పెట్టు, వైడ్ వద్దు అని. అలాగా? అయితే ఓపెనింగ్ లోనే లొకేషన్ తెలియకూడదా? అనిమేష్, అందుకు అవసరం లేదు. ప్రతి వీడియో వైడ్ నుంచి ఓపెన్ అవ్వాలని లేదు. క్లోజ్ షాట్ పెట్టు, ఎమోషన్ మీద ఫోకస్ చేయని చెప్పాను కదా. ముందు క్లోజ్ షాట్ పెట్టు. ఓకే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇదే మంచి సమయం. ఫైనల్ వర్క్ పూర్తయిందా? అదేలా ఫైల్ అవుతుంది. దీంతో 3-4 సార్లు ఎడిట్ చేశాను, కానీ మేడం మాత్రం నచ్చలేదంట. 4 సార్లు లేదా 4,000 సార్లు ఎడిట్ చేయడం వల్ల ఏం అవ్వదు. నేను అనుకున్నట్టు ఆ వీడియో రాలేదనుకో, నువ్వు ఎడిటింగ్ చేస్తూనే ఉండాలి. అలాగా? అయితే నేను నిద్రపోకుండా ఇక్కడే ఎడిట్ చేస్తూ కూర్చోవాలా? నేను చెప్తూనే ఉన్నానుగా ఎలా చేయాలని. నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు చూసినావు ఇలాగే చెప్తున్నావు. గైస్, దయచేసి మీరు గొడవ ఆపండి. అసలు ఏంటి నువ్వు? నేనేళ్ళు చూస్తాలే. అసలు ఏం మాట్లాడుతున్నాడు? వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? ప్లీజ్ కొంచెం ప్రశాంతంగా కూర్చొని నువ్వు ఎడిట్ చేస్తూ ఉండు. నువ్వు అనుకున్నట్టు చేస్తూ ఉండు. ఎస్. అనిమేష్, ఎవరు? అనిమేష్, 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 అనిమేష్. హ్యాపీ బర్త్డే! గాడ్, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ స్నేహ. హ్యాపీ బర్త్డే టు యు. మీకు గుర్తుందా? ఖచ్చితంగా. అది అందరికి గుర్తుంటది కదా. ఈ అబ్బాయి అబద్ధం ఆడుతున్నాడు. ఈ ప్లాన్ అంతా తనదే. మేము జస్ట్ హెల్ప్ చేసాం అంతే. కానీ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు కదా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అనిమేష్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. Cheers! ఈ రాత్రి టైంలో ఎవరు వచ్చి ఉంటారు? వస్తున్నా. నువ్వా? ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చావు?
చూసారుగా, ఇప్పుడే ఇంటికొచ్చింది. హలో, గుడ్ మార్నింగ్ స్నేహ. స్నేహ, నువ్వు నాకు ఒక మెయిల్ పంపించావు కదా, ఆ ప్రాజెక్ట్ చూసాను. స్క్రిప్ట్ అంతా ఓకే, బట్ వీడియో ఎప్పుడు ఇస్తారు? వీడియో లేకుండా మేమేమీ చేయలేంగా. అరే, రఘుకి పెళ్లి ఫిక్స్ అయిందిగా. తమ్ముడు పెళ్లికి అక్క రాకపోతే ఎలా చెప్పు? అందుకనే నేను ముందే వచ్చేసాను. మేము ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే నువ్వు వచ్చాక చెప్పి వెళ్దాం అనుకున్నాం. తన్ని తీసుకెళ్ళాలి కదా. రా రా రా, త్వరగా రెడీ అయ్యరా, వెళ్ళాలి కదా. లక్ష్మి, నీకు తెలుసు కదా ఇది ఎప్పటికైనా జరుగుతుందని. కానీ నువ్వెందుకు తొందరపడుతున్నావు? శరత్, నువ్వేమీ చేయలేవో. లక్ష్మి, నేనేమంటున్నానంటే ఏదో ఒకటి చేద్దాం. బిజినెస్ అనేది ముందులాగా లేదు, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. లక్ష్మి, అమ్మా లక్ష్మి, అయిందా? స్నేహ, చూడండి, మాకు మీ బాధ అర్థం అవుతోంది. ఇది సరైన సమయం కాదు, కానీ మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. మీ అమ్మాయి నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు, మీకు ఆ విషయమే తెలీదా? యాక్చువల్గా తను ఎప్పుడు లేట్గానే వస్తుంది. తన దగ్గర తాళం ఉండడం వల్ల తనే ఓపెన్ చేసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. మేము ఏమనుకున్నామంటే ఒకవేళ తనే వచ్చి నిద్రపోతుందేమో అనుకున్నాం. తను వెళ్ళేటప్పుడు రాత్రి లేటుగా వస్తానని చెప్పి వెళ్ళింది. నమ్రత ఇంట్లో ఉంటానని చెప్పింది. ఈ నమ్రత ఎవరు? తను కాలేజీ ఫ్రెండ్. తనతో కలిసే వీడియోస్ అవి చేస్తోంది. తనకెవరితోనైనా శత్రుత్వం ఉందా? మీకెవరి మీదైనా అనుమానం? తనకి ఎవరితో శత్రుత్వం ఉంటుంది సార్? ఎవరితో పగుంటుంది చెప్పండి. మీరు చివరిసారిగా తను ఎప్పుడు చూశారు? నిన్న పొద్దుట 9-9:30 టైంలో. అప్పుడే తన ఇల్లు వదిలి వెళ్ళింది. అమ్మా, రాత్రి రావడం లేట్ అవుతుంది. వీలైతే నమ్రత ఇంట్లోనే ఉండిపోతాను. ఓకే, సరే. మాకు తన బ్యాగ్ దొరికింది, అందులో తన ఆధార్ కార్డు ఉంది. కానీ తన మొబైల్ మాకు దొరకలేదు. మొబైల్ ఇంట్లో వదిలేసి వెళ్ళిందా? లేదు, ఇంట్లో వదిలి వెళ్ళలేదే. మొబైల్ కి ఛార్జింగ్ పెట్టే తీసుకెళ్ళింది. తన రూమ్ మేము చూడొచ్చా? షిర్కే, చెక్ చేయి. షిర్కే, పాస్వర్డ్ కావాలి సార్. పాస్వర్డ్ మాకు తెలీదు. సైబర్ సెల్కి పంపించు. అందులో డేటా ఇమీడియట్గా రికవర్ చేయండి. మీ అమ్మాయిది కేవలం మర్డరే కాదు, తనని రేప్ చేశారు కూడా. ఎంతో దారుణంగా కొట్టి హింసించారు. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మాకు తెలీదు. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తోంది, ఎవరిని కలుస్తోంది, రాత్రి ఎందుకు లేటుగా వస్తోంది, ఏమీ అడగరా మీరు? తన లైఫ్లో ఎవరైనా అబ్బాయి ఉన్నాడా లేడా అది కూడా తెలియదా మీకు? చివరికి తన ల్యాప్టాప్ పాస్వర్డ్ కూడా తెలియదు మీకు. అదేమిటంటే తను పెద్దదైపోయింది కదా, తన ప్రైవసీలో తలదూర్చడం ఎందుకని కలగజేసుకోవడం కాదు, దీన్ని ఇగ్నోరెన్స్ అని అంటారు. పిల్లల సేఫ్టీ కోసం అలా చేసుంటే అది వాళ్ళ ప్రైవసీలో కలగజేసుకోవడం కాదు. నమ్రత? ఎస్ సార్. ఏమైంది సార్? నమ్రత ఎవరొచ్చారు?
సార్ తను నా బాయ్ ఫ్రెండ్ అనిమేష్. మేమిద్దరం లివింగ్ లో ఒకటిగా ఉంటున్నాం, ఒకటిగా కలిసి పనిచేస్తున్నాం. నీ ఫ్రెండ్ స్నేహ? అవును తన మర్డర్ జరిగింది. సార్ నేను స్నేహ ఒకే కాలేజీలో చదువుకున్నాం. మాకు వీడియోస్ తీయడం అంటే చాలా ఇష్టం, అందువల్లే మేము కలిసి పనిచేస్తున్నాం. తను చాలా టాలెంటెడ్, తన పనిలో తను చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. నిన్ను కలవడానికి తను నిన్న నీ దగ్గరకు వచ్చిందిగా, ఆ తర్వాత తను ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళింది? సార్ తను నిన్న అసలు రానేలేదు. అంటే ముందు వస్తానంది, తర్వాత తను కాల్ చేసి రాలేనని చెప్పింది. నువ్వే కదా పని ఎప్పుడు చకచకా చేయాలని చెప్తూ ఉంటావు. ఈరోజు ఫైనల్ వీడియో అప్లోడ్ చేయాలి, నువ్వు రానని ఎలా చెప్తావు? యాక్చువల్లీ నాకు ఇంకొక అర్జెంట్ పని వచ్చింది, నేను వెంటనే అది చేయాలి. ఒక పని చేయి, నువ్వు అనిమేష్ కలిసి వీడియో ఎడిట్ చేయండి, నేను వచ్చి చూస్తాను. తను ఎన్నింటికి ఫోన్ చేసింది? పొద్దుట 9-9:30 సమయంలో. ఓకే, తను ఎక్కడికి వెళ్తోందో ఏమన్నా చెప్పిందా? ఎవరిని కలవడానికి? లేదు సార్. అయితే ఏం జరుగుంటుంది? తను 8:45కి ఇంట్లోంచి వెళ్ళింది, నీ దగ్గరకు వస్తున్నట్టు చెప్పింది. తర్వాత 9:30కి నీకు ఫోన్ చేసి చెప్పింది నేను రావడం లేదని. ఈ మధ్య టైంలో తనకు అంత అర్జెంట్ పనే వచ్చి ఉంటుంది నీతో అబద్ధం చెప్పేంతగా. సార్ అది నేనెలా చెప్పగలను సార్? తనకెవరైనా బాయ్ ఫ్రెండ్? తెలీదు సార్, బట్ ఐ డౌట్ తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టున్నాడు. ఎందుకని? సార్ ఎప్పుడూ తను పని పని అంటూ ఉంటుంది, తను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. తను ఎవరైనా టెన్షన్ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారా? సార్ అలాంటి విషయాలు నాకేవి పర్సనల్ గా తెలీదు, కానీ ఒక విషయం, సోషల్ మీడియాలోంచి వేర్వేరు అకౌంట్ నుంచి బుల్లి చేస్తూ ఉంటారు, రేప్ చేస్తాం మర్డర్ చేస్తామని భయపెడుతూ ఉంటారు. సార్ ఒక్క నిమిషం ఉండండి, నా అకౌంట్ నుంచి తన ప్రొఫైల్ చూపిస్తాను. సార్ ఇక్కడ చూడండి, ఈ పోస్ట్ చూడండి. ఆల్ మెన్ ఆర్ ట్రాష్. కుక్కలతో మనుషుల్ని కంపేర్ చేయకూడదు. కుక్కలు విశ్వాసంగా ఉంటాయి కానీ మనుషులు ఉండరు. సార్ చెత్తబుట్టకి మనిషికి ఏంటి డిఫరెన్స్? ఇక్కడ ఫెమినాజ్ అకౌంట్ నుంచి ఇది వచ్చింది. ఏ అమ్మాయి రిలేషన్షిప్ నుంచి ఫెయిల్ అవుతుందో వాళ్ళందరూ ఫెమినిజం నుంచి ఫ్లాగ్లు తీసుకొస్తారు. అదే విధంగా చాలా మంది నిన్ను అనుభవించినట్టున్నారు. నా దగ్గరికి రావే, మాటిస్తున్నాను, నిన్ను బాగా అనుభవిస్తాను. రాత్రి పగలు నా కాళ్ళ దగ్గరే పడుంటావు. సార్ స్నేహ రిప్లై చేసింది, ముందు నీ నిజమైన ఐడి చెప్పు, ఆ తర్వాత కమెంట్ చేయరా, అప్పుడు చెప్తా నేను ఎలా ఎంజాయ్ చేయాలో. సార్ మళ్ళీ కమెంట్ చేశారు, నేను నిన్ను రేప్ చేసేంత వరకు నా సత్తా ఏంటో అసలు నీకు తెలీదు. టెన్షన్ పడకు, నేను త్వరలోనే నీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్, అందులోంచి తనకి బెదిరింపులు వచ్చాయి. ఏమైంది? ఏం లేదు సార్, అది చూస్తున్నాను సార్. నువ్వెందుకు టెన్షన్గా ఉన్నట్టున్నావు? లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నీకు తెలుసా? అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉంటుంది అనిపిస్తుంది సార్. సార్ వాడే మాకు కామన్ ఫ్రెండ్ సార్. అబ్బాయి, అతని మొబైల్ నెంబరు అడ్రస్ ఇవ్వు. సార్ మొన్న తర్వాత నేను స్నేహతో మాట్లాడలేదు, ఇంకా చూడకూడలేదు సార్. మరెలా తెలుస్తుంది సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటుందని? అది నిజమే. ఓకే, మీరు ముగ్గురు కాకుండా తనకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? సార్ ఒకవేళ ఎవరైనా ఉండుండొచ్చు, నాకు తెలియకపోయి ఉండొచ్చు. సార్ తను చాలా రిజర్వ్ టైపు, తన ఫీలింగ్స్ని అసలు ఎప్పుడూ బయట పెట్టదు. ఓకే, తనకి సోషల్ మీడియాలో ఎన్నో బెదిరింపులు వచ్చాయి, రేప్ చేస్తామంటూ. దాని గురించి ఏమైనా తెలుసా? అవునవును సార్, నాకు తెలిసిందల్లా ఒకటే, తను ఫెమినిస్ట్ టైప్ పోస్ట్ వేస్తూ ఉంది, అందుకే రేప్ థ్రెట్స్ వచ్చేది. సార్ ఈ విషయాన్ని స్నేహ కాదు నమ్రతానే నాకు చెప్పింది. ఓకే, నువ్వు వెళ్ళు, అవసరం అయితే పిలుస్తాం. సరే సార్. సార్ ఇంకా మనకి స్నేహ ఫోన్ దొరకలేదు, అందువల్ల తన సోషల్ మీడియా యాక్సెస్ దొరకలేదు. కానీ మన సైబర్ టీం ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏ అకౌంట్ నుంచి ఆ మెసేజ్ వచ్చిందో చూస్తున్నారు. సార్ త్వరలోనే తెలుస్తుంది అందులో ఎంతమంది అకౌంట్లు ఉన్నాయని. ఇంతకీ ఆ స్నేహ విషయంలో ఏం జరిగింది? తన గతంలో ఏం జరిగింది? తను ఎందుకని మగవాళ్ళని ద్వేషిస్తోంది? స్నేహ ఇప్పటి వరకు ఒక రహస్యమైన జీవితాన్ని గడుపుతూ వస్తుంది. ఒకవేళ ఇలా జరుగుంటుందా? ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ తన ఎవరితో ఏది పంచుకోదు కాబట్టి తనకి ఇలా జరుగుంటుందా? అరే ఇదేంటి అంత పెద్ద సంతలో నీకు ఇదే దొరికిందా? 30,000 దొరికింది కదా, ఇలాగే ఉంటుంది. పళ్ళు చూపించే. ఈయన సరే పర్వాలేదులే. వంట చేయడం వచ్చా నీకు? వచ్చు. అది ఏంటమ్మా నువ్వు? త్వరగా కానీ అమ్మా, చాలా టైర్డ్గా ఉంది. నీకు నచ్చపోతే ఇప్పుడు ఏమైంది? నాకు నచ్చింది కదా. వీళ్ళింటికి వచ్చి 2 నిమిషాలు అవ్వలేదు, అంతలోనే నచ్చేసిందా? దామోదర్ అంకుల్. అరే ప్రథమేష్, రా బాబు, లోపలికి రా. ఎలా ఉన్నారు? తీసుకురా, వెళ్ళు, కూర్చో. మంచి పని చేశారు, మీరు రోగు పెళ్లి చేశారు. ఏ నీళ్ళివ్వు. ఇవ్వు.
మీ అమ్మాయి స్నేహ ఆ రోజు నమ్రత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మీరు అబద్ధం చెప్పారు మాతో. తను ఎక్కడికి వెళ్ళింది? తను ఎక్కడికి వెళ్ళినా మాతో చెప్పదు సార్. మేము ఏమని చెప్తాం మీకు? తన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే తన చేతి మీద 3 కట్ మార్క్స్ ఉన్నాయి. 1 ఇయర్ క్రితం తను సూసైడ్కి అటెంప్ట్ చేసింది కదా? అది సంవత్సరం ముందు జరగలేదు. తను అలా చేసుకున్నది బోర్డ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యిందని. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చిన్న వయసులోనే తను చేయి కట్ చేసుకోవడానికి ట్రై చేసింది, ప్రయత్నించింది. హలో, సరే మేము వస్తున్నాం సార్. సార్, స్నేహ మర్డర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. అదేంటంటే సోషల్ మీడియాలో నువ్వు అసలు ఫ్రెండ్వేనా? రకరకాల పేర్లతో అకౌంట్స్ ఓపెన్ చేసి రేప్ థ్రెట్స్ ఇస్తావా? ఏమిటిది? ఎందుకు? సార్, దానికి భయంకరమైన యాటిట్యూడ్ సార్. ప్రతి విషయం తను చెప్పినట్టు చేయాలంటుంది సార్. నేను అనుకున్నట్టు వీడియో రాకపోతే నువ్వు ఎడిటింగ్ చేస్తూనే ఉండాలి. తను ఇచ్చే జీతానికి పనిచేయడం వల్ల ఎదురించి మాట్లాడలేకపోయాను. అందుకని రకరకాల అకౌంట్స్ లోంచి నువ్వు తను బెదిరిస్తావా? ఒకవేళ నువ్వే తన్ని రేప్ చేసి మర్డర్ చేసి ఉండొచ్చుగా? సార్, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? షిర్కే, ఇంత నిర్లక్ష్యంగా డిపార్ట్మెంట్లో పనిచేస్తావేంటి? ఎవిడెన్స్ లేకుండా తను తీసుకొచ్చావా? ఏయ్ ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? ఆన్లైన్లో బెదిరిస్తున్నాడు కదా, ప్రూఫ్ ఉందిగా మీ దగ్గర? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. అండ్ ఆన్లైన్ ఉమెన్ అబ్యూజింగ్ విమెన్స్ సెల్లో ఇతనికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వండి. అన్ని వైపుల నుంచి బ్యాండ్ బజాయిస్తారు. నీకు అంత యాటిట్యూడ్ ఉందా? అంత పొగరా నీకు? షిర్కే వెళ్ళి లోపల పడే. సార్, నేను అసలు ఏం చేయలేని చెప్తాను. పదరా ఇడియట్. అంకిత, అంకిత, చెప్పండి. భోజనం కింద పడింది, దాన్ని కాస్త క్లీన్ చేసి. సార్, స్నేహ ఫోన్ మార్చి 14వ తారీఖు ఈ లొకేషన్ లోనే స్విచ్ ఆఫ్ అయింది. కానీ తన ఫోన్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఇదే ఏరియాలో అక్కడక్కడ యాక్టివేట్ లో ఉంది. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు షిర్కే. స్నేహ మీరా రోడ్ నుంచి ఇంత దూరం పాలగర్కి ఎందుకు వచ్చింది? సార్, స్నేహ ఫోన్ లొకేషన్ బట్టి చూస్తే గత నెలగా పాల్గడికి 5-6 సార్లు వచ్చింది. తన ఫోన్ లొకేషన్ ప్రతిసారి ఒక్కో చోట్ల చూపిస్తుంది. ఇలా చూడు, తన మొబైల్ కరెక్ట్గా స్విచ్ ఆఫ్ అయింది 4 గంటలకి. కానీ ఇంతవరకు అర్థం కాలేదు స్నేహకి పాల్గడికి ఏంటి సంబంధం అని. తృప్తి, షిర్కే, ఓ పని చేయండి. సార్, 11వ తారీఖు మీరా రోడ్ నుంచి పాల్గర్ నుంచి మీరా రోడ్ వరకు అన్ని రూట్స్ లోని సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయండి. అలాగే సార్. ఒకవేళ ఏదైనా సస్పీషియస్ వెహికల్లో ఆ రోజు స్నేహ ట్రావెల్ చేసి ఉండొచ్చు కదా. ఇంకో పని కూడా చేయండి, చుట్టుపక్కల సర్చ్ చేయండి. మొబైల్ దొరకొచ్చు సార్. ఈ ఏరియా 11వ తారీఖు 4 గంటల నుంచి డమ్ డేటాని కలెక్ట్ చేయండి. సస్పీషియస్ ఫోన్ ఏదైనా యాక్టివ్గా ఉండుండొచ్చు. అలాగే చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయి. సార్, ఈ అమ్మాయిని ఇక్కడేమైనా చూసావా? మేడం, స్నేహ వాళ్ళ ఫ్యామిలీ 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చారు. చాలా విచిత్రంగా ఉండేవాళ్ళు. ఎవరితో ఏమీ మాట్లాడరు, అసలు స్నేహం ఉండదు. వాళ్ళ పనేంటో వాళ్ళు చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి వచ్చారు? అది మూలం నుంచి. స్నేహ గత 1 మంత్ నుంచి పాల్గర్ వెళ్తోంది. ఎందుకు వెళ్తుందో ఏమైనా చెప్పిందా? సార్, తను పాల్గర్ వెళ్తున్నట్టు నాతో అసలు ఏ విషయం చెప్పలేదు. అక్కడ ఎవరైనా తనకి కనెక్షన్ ఉన్నారో లేదో తెలియదు. ఐసీ. నీ బాయ్ ఫ్రెండ్ యానిమేషి కదా, తన గురించి నీకేం తెలుసు? వాడు ఎలాంటి టైపు? వాడు స్నేహకి సోషల్ మీడియా ద్వారా రేప్ థ్రెట్ ఇచ్చాడు. దాని గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు. అనిమేష్ ఇలా ఫేక్ అకౌంట్ రెడీ చేసి తన్ని భయపెడతాడని నాకు తెలీదు. సరే, ఒక విషయం చెప్పు. తనకి మగవాళ్ళంటే ఎందుకంత విరక్తి? తన విషయంలో ఏమైనా తప్పు జరిగిందా? నాకు తెలీదు సార్. తన ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పిందా నీకు? లేదు సార్. నాకు తెలిసింది ఒకే ఒకటి. తను ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళాలని ఆశపడింది. ఎలాగైనా వెళ్ళాలనుకుంది. ఎందుకో తెలీదు సార్. కానీ పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో తన ఎంట్రన్స్ క్లియర్ అవ్వలేదని తను చాలా డిప్రెస్లోకి వెళ్ళిపోయింది. తను ముంబై వదిలి వెళ్ళిపోవాలనుకుంది. తనకి ఇక్కడ అసలు నచ్చలేదని చెప్తూ ఉండేది. విదేశాలకు వెళ్ళడం డెస్పరేట్ అని అనుకుంది. ఏమైంది సార్? నువ్వు రావడానికి ముందు స్నేహ ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారా? ఆ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పగలవా? అవును సార్, అనిల్ నా స్నేహితుడే. అతను నాతో ఇల్లు అమ్మాలి అన్నాడు. మార్కెట్ రేట్ కంటే తక్కువకే అమ్మాడు.
అందుకే కొనుక్కున్నాను. దానికేమైంది? మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ అమ్మారు. ఇల్లు చూస్తున్నారు కదా మీరు. ఏంటి వాడి గోలా? ఎందుకు ఏడుస్తున్నాడు? ఎప్పుడు నన్ను రేప్ చేశాడో అప్పటి నుంచి ఏం జరిగిన భయం. మా ఫ్యామిలీ ఎందుకు ఎలా రియాక్ట్ చేస్తున్నారంటే అక్క భర్త నన్ను రేప్ చేయనట్టుగానే మాట్లాడుతున్నారు. అంటే నేనే కావాలని వెళ్ళానంటున్నారు. మేము మీకు ముందుగానే చెప్పాం సార్, తన మెంటల్ కండిషన్ సరిగా లేదని. తను ఏం ఆలోచిస్తుందో ఏం చేస్తుందో మాకు తెలియదు. నువ్వు తండ్రివే కాదు, ఎవరైతే రేప్ చేశాడో వాణ్ణి కాపాడడం కోసం నువ్వు నీ కూతుర్ని నిందిస్తున్నావా? మీరందరూ అబద్ధం చెప్తున్నారు. సార్ అసలు ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇక్కడ గట్టిగా అరవకూడదు, అర్థమైందా? 10వ తారీఖు రాత్రి నీ దగ్గరకు వచ్చింది కదా తను? లేదు, వీళ్ళు ఈ ఊరు నుంచి షిఫ్ట్ అయిన తర్వాత అస్సలు నేను కలవలేదు వాళ్ళని. ఏ నోర్మై, అబద్ధం చెప్పొద్దు. మోహన్, మీ పక్కింటి అతను ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అంతా చెప్పాడు. ఈ రాత్రి టైంలో ఎవరు వచ్చుంటారు? నువ్వా? నువ్వెందుకు ఇప్పుడు వచ్చావు? నీకోసం రాలేదు, నీతో ఒక విషయం చెప్పాలి. నీ వల్ల నేను నరకం అనుభవిస్తున్నాను. ఏం వాగుతున్నావు నువ్వు? ఎందుకంటే నీ వల్లే మగాళ్ళంటే నాకు అసహ్యం. స్నేహ, ఈ రాత్రి వేళలో ఎక్కడేం చేస్తున్నావు? ఎందుకు ఇలా అరుస్తున్నావు? అక్క అక్క, నువ్వైనా నా మాట దయచేసి నమ్ము. నేను అబద్ధం చెప్పడం లేదక్క. ఇక్కడున్నాడే ఈ స్నేహ, నువ్వు తాగేసి వచ్చావు. ముందు ఇంటికెళ్ళు. అక్క నీ కొడు చెప్పనా, ఇతను నన్ను రేప్ చేయడానికి ట్రై. స్నేహ, నోర్మోయ్, సిగ్గులేందానా? ముందు బయటకు వెళ్ళు. నువ్వు నాతో నడుచుకున్నందుకు నేను పగ తీర్చుకోకుండా వదలనురా. ఏ రోజు రాత్రి తను మీ ఇంటికి వచ్చి అరిచిందో, నిన్ను బెదిరించిందో ఆ మరుసటి రోజు రాత్రి తన మర్డర్ జరిగింది. మర్డరే కాదు, తన్ని రేప్ కూడా చేసి. సరే, ఇప్పుడు మీరు చెప్తున్న విషయం ఉంది చూడండి, దానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? అది మీరు నిరూపించగలరా? ఎవిడెన్స్ కావాలా నీకు? స్నేహ వీడియో అండ్ పక్కింటి అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రేప్ కేసు పెట్టండి ఇతని మీద. వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకోకపోతే ఏమిటి? లా అండ్ ఆర్డర్ ఉంది కదా. మరణించిన తర్వాతైనా స్నేహకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. తీసుకెళ్ళండి. ఏమిటి చూస్తున్నారు? టీ ఆర్డర్ ఇవ్వాలా? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒక యూత్ఫుల్ అమ్మాయి గత కొద్ది నెలలుగా డిప్రెషన్ లో ఉంది. తనని సపోర్ట్ చేయాల్సిన వాళ్లే ఆ అమ్మాయిని అవమానించారు. ఎందుకనలా? ఇది బాధపడాల్సిన విషయం కానీ నిజం. చాలా చోట్లలో ఆడపిల్లలు ఇంకా ఆడవాళ్లు దీనికి గురవుతున్నారు. స్నేహ మరణానికి కారణం సోషల్ మీడియాలో తను పెట్టిన పోస్టర్ అని అంటారా? ఒక రకంగా తల్లిదండ్రులే దీనికి కారణం అంటారా? లేదా తన హత్యకి పాల్గర్కి ఏదైనా కనెక్షన్ ఉందా? తను అక్కడికి తరచూ వెళ్ళేది. అబద్ధం చెప్పావా మాకు? సార్ నేనెందుకండి సార్ అబద్ధం ఆడాలి? సార్ స్నేహ నాకు ఎటువంటి కాల్ చేయలేదు సార్. ఇది స్నేహ నంబర్ కాదు. ఆ విషయం మాకు తెలుసు. అది స్నేహ నంబర్ కాదు, అన్నోన్ నంబర్. కానీ పాల్గర్కి ఏ రోజు స్నేహ వెళ్ళిందో ఆ రోజే ఈ ఫోన్ వచ్చింది. స్నేహ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. నీకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పాల్గర్లో ఉండడం లేదు. అయితే ఇది ఎవరు చేశారు? సార్ అది ఎలా సార్ నాకు తెలుస్తుంది? ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను. సార్ సారీ సార్, ఈ నంబర్ నుంచే నాకు కాల్ వచ్చింది. గుడ్, గుర్తుకొచ్చింది సార్. సార్ ఈ నంబర్ నుంచి వచ్చిన కాల్ నేను అటెండ్ చేశాను. హలో హలో, మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు సార్. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, అది అమ్మాయి వాయిసే. నెట్వర్క్ ఇష్యూ వల్ల వినిపించలేదు. అది స్నేహ అయి ఉండొచ్చు. నేను అది ర్యాండమ్ కాల్ అనుకున్నాను సార్. తను వాళ్ళ పేరెంట్స్కి చెప్పకుండా పాల్గర్కి ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది వెళ్ళి తెలుసుకో. మన టీంని అలర్ట్ చేయి, ఏమైనా దొరికే అవకాశం ఉంది. సరే సార్. చూడు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ కాల్ డీటెయిల్స్ అండ్ మొబైల్ లొకేషన్ ట్రేస్ చేయి. ఇంకో విషయం కూడా తెలుసుకో, పాల్గర్ నుంచి ఆ అబ్బాయికి కాల్ వచ్చింది కదా, అది ఎవరి దగ్గర నుంచో అది కూడా ట్రాక్ చేయి. అలాగే ఈ సోనియా మేడంతో మాట్లాడి చూద్దాం. అలాగే సార్. ఈ అమ్మాయి చూసారా? సోనియా మేడం, మీరు స్నేహకి ఏ రకంగా హెల్ప్ చేయాలనుకున్నారు? సార్, స్నేహ చాలా టాలెంటెడ్ అయిన అమ్మాయి. తనకి ఫిలిం మేకింగ్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో తనకి అడ్మిషన్ దొరకలేదు. ఎప్పుడు ఆ విషయం నాకు తెలిసిందో నేనే తనకి సజెస్ట్ చేశాను. బాస్టన్ లో ఒక ఫిలిం స్కూల్ ఉంది, అక్కడ సోషల్ వర్క్ కోటా ద్వారా తనకి స్కాలర్షిప్ దొరుకుతుందని చెప్పాను. అంతే, తను ఆ పనిలో ఉంది. ఏమిటా పని? ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా?
సార్ సార్ నన్ను ఎందుకు సార్ కొడుతున్నారు? నేనేం తప్పు చేశాను? పరిగెడుతున్నావు? నేను భయపడ్డాను సార్. మిమ్మల్ని చూడగానే నేను భయపడ్డాను సార్. ఆ ఫోటో చూపించు. ఈ అమ్మాయిని నువ్వు చూసావు కదా? ఈ మేడం నా ఆటో ఎక్కి కూర్చుని ఏం చెప్పారు అంటే పాల్గరు పోనివ్వు అని చెప్పారు. పాల్గర్లో ఎక్కడ? సార్, మహారాష్ట్రలో అలాంటి కమ్యూనిటీ చాలా ఉన్నాయి. అక్కడ కాంట్రాక్ట్ మ్యారేజెస్ సహజంగా జరుగుతాయి. ఆడపిల్లల పెళ్లిల కోసం ఆ కాంట్రాక్ట్ లో అమ్మాయి ఇంటి వాళ్లే బేరవాడి అమ్మేస్తారు. సంవత్సరంలో 3 సార్లు ఈ ఫంక్షన్ జరుగుతుంది. పెళ్లి కాని ఆడపిల్లల కోసం ఆడపిల్లల్ని బజార్లో అమ్మే మార్కెట్. తండ్రి గాని అన్నదమ్ముడు గాని వాళ్ళు తన కూతుర్ని గాని తోడబుట్టిందని గాని అమ్మడానికి తీసుకొస్తారు. అక్కడ వాళ్ళ బడ్జెట్ బట్టి అమ్మాయిలు కొనుక్కుంటూ వెళ్తారు. తర్వాత పెళ్లి కోసం కాంట్రాక్ట్ రెడీ చేస్తారు. అది 6 నెలల నుంచి సంవత్సరం వరకు వాళ్ళు కొనసాగిస్తారు. కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత కాంట్రాక్ట్ ని రెన్యూల్ చేయించకపోతే కొనుక్కున్న వాళ్లే ఆ అమ్మాయిని బజార్లోకి తీసుకొచ్చి వేరే వాళ్ళకి అమ్మేస్తారు. ఏ అమ్మాయి అయితే ఎక్కువ మగవాళ్ళతో జీవనం కొనసాగించిందో తనకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయికి బిడ్డ ఉంటే ఆ అమ్మాయికి రేటు ఇంకా ఎక్కువ పలుకుతుంది. సార్, స్నేహ బాస్టన్ ఫిల్మ్ స్కూల్లో స్కాలర్షిప్ కోసం కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి డాక్యుమెంట్ రెడీ చేసింది. అసలు ఏం ఫంక్షన్ అండి ఇది? ఇక్కడ మహిళల్ని మృగాల్లా అమ్మేస్తున్నారు? సార్, ఇది చాలా సంవత్సరాలుగా అలా జరుగుతోంది. వాళ్ళందరూ చాలా సెన్సిటివ్ అయిన మనుషులు కూడా. బయట వాళ్ళు ఎవరొచ్చినా కూడా వాళ్ళు అసలు ఒప్పుకోరు. బయట వాళ్ళు వస్తే ఒప్పుకోరా? స్నేహ ఎందుకు వాళ్ళ మీద డాక్యుమెంట్ చేయాలనుకుంది? సార్, తను చాలా అమ్మాయిలతో మాట్లాడింది. అప్పుడే తెలిసింది అక్కడున్న అమ్మాయిలు ఆడవాళ్లు ఈ విషయం నుంచి తప్పించుకోవాలనుకున్నారట. కానీ సమాజం మీద ఉన్న భయంతో వాళ్ళేది చెప్పలేకపోతున్నారు. ఆ దారుణాన్ని ఎదిరించి తనేది మాట్లాడలేకపోయింది. సార్, స్నేహ నాకు ఇంకొక విషయం కూడా చెప్పింది. ఒక అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యిందని, తన కలవడానికి తను వెళ్తున్నానని కూడా చెప్పింది. ఎవరు తను? తను పేరేది నాతో చెప్పలేదు సార్. కానీ స్నేహ ఖచ్చితంగా తను కలుస్తానని చెప్పింది. కానీ తర్వాత నుంచి స్నేహ నుంచి నాకు ఎలాంటి కాలు రాలేదు. సార్, తన పేరు శంకర్. స్నేహాన్ని పాల్గర్ తీసుకెళ్ళింది తనే. చెప్పు సార్. నేను మీరా రోడ్ నుంచి పాల్గర్ వెళ్లే రూట్లో ఆటో తోలుతూ ఉన్నాను. అదే సార్, మీకు అన్ని విషయాలు తెలుసు కదా. ఒకరోజు ఆ మేడం నా ఆటోలో ఎక్కి కూర్చున్నారు. ఒక గిరాకీ కూడా రాలేదయ్యా. ఒక నిమిషం. ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఇక్కడ గ్రామంలో పెళ్లి కూతుర్ల ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. అక్కడికే వెళ్ళాలి. ఏంటి, ఏం చేయబోతున్నారు? షూటింగ్ తీయాలి. మేడం, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయట వాళ్ళను ఎంట్రీ అవనివ్వరు. వాళ్ళలో ఒక మనిషిగా వెళ్ళాలనుకో. 85,000, 80,000, 90,000. ఆ గ్రామ ప్రజలు అమ్మాయిల్ని మేడం కూడా ఆ విధంగానే ప్లాన్ చేసుకుని వాళ్ళలాగే డ్రెస్ చేసుకుని వచ్చారు. ఆవిడ ఏమన్నారంటే 1000 రూపాయలు ఇస్తాను, తీసుకెళ్ళు అన్నారు. అంతేకాకుండా వాళ్ళ నాన్నలాగా నటించమని నాకు చెప్పారు. 1000 రూపాయలు ఇస్తా అన్నారు కదా అని నేను కూడా సరే అని చెప్పాను సార్. నేను ఆవిడ చెప్పినట్టుగానే నటించాను. చెప్పమావా, ఎక్కడి నుంచి వచ్చారో? ఏ ఊరు వాళ్ళలేవే? మేము నాందేడ్ నుంచి వస్తున్నాం. ముంబైలో పనిచేస్తున్నాం. నాకిప్పుడు పని పోయింది. ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. అందుకనే మా అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకున్నాను. అందుకనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈమె నా కూతురు, చూడండి. వీలైతే ఏదైనా సాయం చేయండి. సరే సరే, ఎవరైనా కస్టమర్ దొరుకుతారో చూద్దాం. అలాగే, వెళ్ళు లోపలికి వెళ్ళు. సరే పదం. చెప్పండి. మేడం, త్వరగా తీయండి. వాళ్ళకి తెలిసిపోయిందంటే మనల్ని చంపి పాతరేస్తారు. ఏంటి మావా, ఇంకా ఎవరు కస్టమర్ రాలేదా ఏంటి? వచ్చారు, 2-3 వచ్చారు. కానీ వాళ్ళు మంచి అమౌంట్ చెప్పడం లేదు. అమ్మాయి చాలా అందంగా ఉంది. 50,000 తీసుకో, ఈ అమ్మాయి నాకు ఇచ్చేసే. లేదు, 50,000 తక్కువ. మేము ముంబై నుంచి వస్తున్నాం. ఈ 50,000కి అసలు గిట్టుబాటు కాదు. 1,00,000 అయితే పర్వాలేదు. అరే, 1,00,000 రూపాయలు ఇస్తే జీవితాంతో కాంట్రాక్ట్ కు వచ్చేస్తుంది. మేము 2-3 రోజులు అక్కడ వెళ్ళాం సార్. మేడం వీడియో తీస్తూనే ఉన్నారు, కానీ సరిగ్గా తీయడం కుదరడం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి దృష్టి కూడా మా మీదే ఉంది. మేము వాళ్ళ గ్రామానికి చెందిన వాళ్ళం కాదు కదా సార్. ఒక రోజు మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు 75,000 రూపాయలు ఎవరైనా ఉన్నారా? 75,000 రెండోసారి, 75,000 మూడోసారి. అరే భలే భలే, ఇవాళ మన టైం బాగుంది. నాన్న, వాళ్ళతో నేను చెప్తాను, వాళ్ళు నీ డబ్బు ఇచ్చేస్తారు. ఆడుకునేవాడు డబ్బా ఎక్కడి నుంచి తెస్తాడు? నాన్న, నేను చెప్పేది విను, నీ కాళ్ళ మీద పడతాను. ఏడు బాబు, నీకు బాగా తెలుసు కదా.
నీకు పెళ్లి కాకపోతే ఈ రఘుకి ఎలా పెళ్లి చేయను? తనకు ఒక పెళ్ళాన్ని తీసుకురావడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ఏ ప్రత్మేష్, ఈ ఓకే కదా? తను తీసుకెళ్ళి మావా, ఎందుకు మీరు తొందరపడుతున్నారు? ముందు రఘుకి పెళ్లి చేయండి, ఆ తర్వాత నేను తనని తీసుకెళ్తాను. ముందు డబ్బు కట్టేస్తాను. అది కూడా కరెక్టే. ఆ పని పూర్తి చేద్దాం. లెక్క రాసుకో. డబ్బులకి చూసుకో. ఇవ్వు. నీకు ఓకే అంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. నాకు సహాయం చేస్తారా? కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ ఏ చేయాలి. ఏం చేస్తున్నావు? నువ్వు ఆ అమ్మాయే కదా ముంబై నుంచి వచ్చిన దానివి. మీ నాన్న అంటే 1 లక్ష అడుగుతున్నాడంట. సార్ ఏమైంది సార్? ఏమైంది? తను మా అమ్మాయి సార్. నీ కూతురు ఇంకా అమ్మలేదు నువ్వు? మేము అనుకున్న రేటు రాలేదు, అందుకనే అది. ఏం జరుగుతుంది? ఏంటి సమస్య? ఏం లేదు నాన్న, రోజు చూస్తున్నా తండ్రి కూతుర్లు రోజు వచ్చి వెళ్తున్నారు. అమ్మాయి నమ్మట్లేదు, అక్క దగ్గర వచ్చి మాట్లాడుతుంది. అసలు అమ్మాయి నా కూతురుతో తను ఏం మాట్లాడుతోంది? మేము ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదంటే లేదు. నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? మేము వెళ్ళిపోతాం. సరే పదమ్మా, వెళ్ళిపోతాం. ఏమనుకుంటున్నారా? పారిపోతున్నారు. బయట వాళ్ళకి ఇక్కడ అసలు చోటు లేదు. మళ్ళీ ఇటువైపు వచ్చావంటే ఏం చేస్తున్నావు చూడు. సార్ మేము ఎంతో కష్టపడి ప్రాణాలు దక్కించుకుని వచ్చేసాం సార్. ఆ తర్వాత మేడం నా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే అక్కడి నుంచి గోవిందపూర్ వెళ్దామని చెప్పారు. 3 గంటలకి ఒక లేడీని కలవాలి అన్నారు. 2 గంటలకే నా దగ్గరికి వచ్చారు. అవును, 2 గంటలకే. ఆ తర్వాత అన్నారు వాళ్ళు మనల్ని గుర్తుపట్టేశారు, మనం మళ్ళీ అక్కడికి వెళ్తే చంపి పారేస్తారు అన్నారు. అందుకని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాం సార్. అయితే నువ్వు తనతో వెళ్ళలేదా? లేదు సార్. అవును, ఆ ఊరు పేరు ఏం చెప్పావు? గోవిందపూర్. కాస్త ఆలోచించండి, ఏమిటి ఆచారం? మృగాల్లాగా ఆడవాళ్ళని అక్కడ అమ్మేస్తున్నారు. స్నేహ మరణం ద్వారా లక్ష్మి వాళ్ళ సమాజంలో జరుగుతున్న ఆచారం బయట ప్రపంచానికి తెలిసింది. కానీ అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం పోలీస్ టీం గోవిందపూర్కి వెళ్ళింది. సార్, ఆ ముంబై నుంచి వచ్చిన అమ్మాయిని ఫంక్షన్ లో చాలా మంది చూశారు. అడిగిన డబ్బులు రాలేదని చెప్పిన వెంటనే మేమందరం తన్ని తరిమేశాం. మాకు తెలుసు, స్నేహ లక్ష్మిని కలవడానికి ఇక్కడికి వచ్చింది. ఆ మర్డర్ కూడా ఊళ్ళో గొడవ జరిగిన తర్వాతే జరిగింది. లక్ష్మిని పిలవండి, మాట్లాడి వెళ్ళిపోతాం. అరే ఎక్కడి నుంచి పిలవమంటారు సార్? ఎక్కడి నుంచి పిలవను? నా పరువు తీసేసి పారిపోయింది. పారిపోయిందా? ఎవరితో? ఏమో తెలీదు. ఈ సమాజంలో మేము తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. నీ మర్యాద గురించి మాట్లాడుతున్నావు, నా 75,000 గురించి ఏంటి? ఎవరిస్తారు? చూడండి, లక్ష్మి ఇక్కడ లేదు. మీరు మర్యాదగా బయలుదేరండి. ఒకవేళ లక్ష్మి మీకు దొరికితే దాన్ని ఉరి తీయండి, గొయ్యితో పాతేయండి, ఏమైనా చేసుకోండి. కానీ ఈ విషయం ఊరు ప్రజలకు తెలిస్తే తను అసలు వదిలిపెట్టరు. లక్ష్మి మా ఊరికి చెందిన అమ్మాయి కాదు. సార్ వెళ్దాం సార్, తర్వాత చూసుకుందాం. సార్, నేను లక్ష్మి చాలా ప్రేమించుకున్నాం సార్. డబ్బులుంటే కాంట్రాక్ట్ వేరే లెవెల్కి వెళ్ళేది. ఆ ప్రతిమేష్ని నా భార్యని పెట్టిని తీసుకెళ్ళనిచ్చామని కాదు. లక్ష్మి నిన్ను అంతగా ప్రేమించుంటే తను ప్రథమేష్తో ఉన్న ఇంకో కుర్రాడితో ఎందుకు పారిపోయింది? నీ దగ్గరికే వచ్చి ఉండొచ్చు కదా. లక్ష్మి పారిపోలేదు, వాడే కొట్టేవాడు. లక్ష్మి నాతో అంతా చెప్పింది. హలో శరత్, నేను బాగా ఇరుక్కున్నాను. నన్ను నా కూతుర్ని చంపేస్తారు వాళ్ళు. నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేను నిన్ను బతిలాడుకుంటున్నాను. లక్ష్మి, నా దగ్గర డబ్బుంటే నిన్ను పంపించేవాడినా చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావే? ఎవరితో మాట్లాడుతున్నావు? లక్ష్మి బాధతో ఏడటం నా చెవులారా విన్నాను సార్. ఏం చెప్పంటారు సార్? రాత్రి అంతా నిద్ర లేదు నాకు. పొద్దున లేచి ప్రథమేష్ దగ్గరికి వెళ్తే వాడేమో లక్ష్మిని చూపించనన్నాడు. తర్వాతేమో ఎవరితో పారిపోయిందని చెప్పాడు. నేను దామోదర్తో చెప్పాను ఈ ప్రథమేష్ లక్ష్మిని ఎదురు చేశాడని. కానీ దామోదర్ ఏమో డబ్బులో మునిగిపోయి ఉన్నాడు. ఆయన పట్టించుకోలేదు. ఆ లక్ష్మి బాధతో అరవటం నేను రికార్డ్ చేశాను సార్. వింటారా సార్? ఏది వినడు సార్. లక్ష్మి బాధతో అరవటం మీరు వినాలి సార్. ఆ ప్రథమేష్ లక్ష్మిని ఏదో చేశాడు. వదిలిపెట్టండి సార్, నేనే తప్పు చేయలేదు సార్. అదేంటంటే తాను ఇంతకు ముందు పారిపోవడానికి ట్రై చేసింది. సిటీ నుంచి వచ్చిన అమ్మాయితో పారిపోవాలని చూసింది. నేను చెప్పిన విషయాన్ని గ్రామ ప్రజలు నమ్మారు. పారిపోయిందనుకున్నారు. సిటీ అమ్మాయా? స్నేహనా? పేరంతా తెలియదు సార్. కానీ వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోయారు కదా. దామోదర్, రోహనే వాళ్ళని పట్టుకున్నారు. మీరు ఇక్కడ కూర్చోడానికి వచ్చారా? మీ తండ్రి కొడుకులిద్దరూ మాకు అబద్ధం ఎందుకు చెప్పారు? స్నేహ లక్ష్మి పారిపోయారని. నిజానికి స్నేహని లక్ష్మిని ఇద్దరిని మీరు పట్టుకున్నారు. లక్ష్మిని ప్రథమేష్ దగ్గరికి పంపారు, స్నేహనేమో మర్డర్ చేశారు. లేదు సార్, ఆ అమ్మాయి మా ఫంక్షన్ గురించి తప్పుగా మాట్లాడింది. అది చాలా ఏళ్లుగా నడుస్తోంది.
తను లక్ష్మి మనసు మార్చాలనుకుంది. లక్ష్మి, ఇక్కడ జరుగుతున్న ఈ ఫంక్షన్, మీకు జరుగుతున్న ఈ చిత్రహింసలు మొత్తం నాకు డీటెయిల్గా చెప్పు, సరేనా? నేను రికార్డ్ చేస్తాను. తర్వాత పోలీసులకు వెళ్ళిస్తాను. పోలీసులు వచ్చారంటే మిమ్మల్ని రక్షిస్తాను. మాట్లాడు. పెళ్లి ఇంకా ఫంక్షన్ అనే పేరుతో ఈ గ్రామ ప్రజలు అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు. ముందు శరత్ నన్ను కొన్నాడు, కానీ తనతో కాంట్రాక్ట్ అయిపోయింది. అది రిన్యూ చేయడానికి తన దగ్గర డబ్బులు లేవు. కానీ మా నాన్నగారు నన్ను ప్రతిమేష్కి అమ్మేశారు. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. ఈ గ్రామం మొత్తం మాలాంటి అమ్మాయిలకి అన్యాయం చేస్తున్నారు. ఏయ్, నువ్వు ముంబై నుంచి వచ్చిన అమ్మాయే కదా? ఇలా చూడు, నువ్వు భయపడకు. నేను తీసుకెళ్ళి పోలీసులకు చూపిస్తాను, సరేనా? ఏ శీతల్, శీతల్, పట్టుకో పట్టుకో, దాన్ని పట్టుకో. ఆగవే. లక్ష్మి తర్వాత ఆ విషయాన్ని చెప్పింది సార్. తన దగ్గర గ్రామం గురించి ఏదో ఒక వీడియో ఉందని. నేనే తన ఫోన్ చెక్ చేశాను, కానీ తన ఫోన్ అలాంటిది ఏది లేదు సార్. తన మొబైల్ నేనే పగలగొట్టాను. నిజంగా మేమిద్దరు ఏ తప్పు చేయలేదు సార్. సార్ ఒక్క నిమిషం సార్. పాల్గర్ నుంచి ఆ అమ్మాయికి ఏ నెంబర్ నుంచి అయితే కాల్ చేశారో ఆ నెంబర్ ఏదనేది తెలిసిపోయింది. వాళ్ళని మన టీము పట్టుకున్నారు సార్. షిర్కే, సార్, ఆ అమ్మాయి చాలా గాయపడి ఉంది. తన పంటలు కూడా చిరిగిపోయి ఉంది. వెనక రోడ్ కనిపిస్తుంది కదా సార్, అక్కడే తనని చూశాను. హలో హలో, అనే అనే మీ ఫోన్ కాస్త ఇస్తారా? ఇస్తాను మేడం. మీకేంటి ఇన్ని దెబ్బలు తగిలాయి? నాకు వెంటనే ఒక కాల్ చేయాలి ప్లీజ్. ఇస్తున్నా. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. వాళ్ళ దగ్గర ఒక మెమరీ కార్డు ఉండేది. నా ఫోన్ని తీసి వాళ్ళు కార్డు వేసుకొని ఎవరికో మాట్లాడారు. ఆ తర్వాత ఫోన్ నుంచి కార్డు తీసేసి నా ఫోన్ నాకే ఇచ్చేశారు. గిరిడే, ఇతని డీటెయిల్స్ తీసుకో. సార్ నీ నంబర్ ఇవ్వు. ఇదిగోండి సార్. సార్, నేరుగా పాల్గర్ నుంచి మీరా రోడ్ నుంచి పాల్గర్ వెళ్లే దారిలో ఎన్ని సీసీ కెమెరాలు అయితే ఉన్నాయో అన్ని ఫుటేజ్లు చెక్ చేశాను సార్. ఒక బండి ఓనర్ మాత్రం దొరికాడు. అతనికి మన కేసుకి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు? సార్ బండి నాదే సార్, కానీ ఆ రోజు రాత్రి నేను తీసుకెళ్ళలేదు సార్ ఈ బండిని. ఇంకొకటి సార్, ఆ రోజు రాత్రి నా ఫోన్కు కాల్ వచ్చింది. హలో హలో కమల్, నేను స్నేహాని. చాలా అర్జెంట్. ఒక నిమిషం ఇస్తాను. నువ్వు స్నేహాన్ని రేప్ చేసి తన్ని మర్డర్ చేసావు కదా? షిర్కే, చూపించు. ఇలా చూడు. ఈ కారులోనే కానీ అక్కడికి వెళ్ళావు? చెప్పు, మొదలుపెట్టు. స్నేహ ఆ రోజు నాకు వేరే నెంబర్ నుంచి కాల్ చేసింది సార్. తన వాయిస్ అంత క్లారిటీగా ఏమీ లేదు. మూడోసారి నా రూమ్మేట్ కమల్కి కాల్ చేసింది. హలో హలో అబ్బాయి, నేను ఇక్కడ డాక్యుమెంటేషన్ కోసం గ్రామానికి వచ్చాను. ఇక్కడ వాళ్ళు నన్ను అటాక్ చేశారు. నన్ను బాగా కొట్టారు. ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాను. ఏంటి, నీకేం కాలేదుగా? పర్వాలేదు, బాగానే ఉన్నాను. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. నేను బాగా టెన్షన్ అయిపోయాను. సరే, నువ్వు బాస్టన్ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోలేవా? పర్లేదు, నువ్వు మన ఫ్యూచర్ గురించి ఆలోచించి చూడు. లేదు లేదు, ప్లాన్స్ ఏమీ క్యాన్సిల్ అవ్వదు. ఎవరన్నారు డాక్యుమెంటరీ ప్లాన్స్ క్యాన్సిల్ అయిందని? వాళ్ళు ఫోన్ లాక్కోవడానికి ముందే మెమరీ కార్డ్ తీసేశాను. నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు అమెరికా వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఇక్కడ ఏం చేయను? అబ్బాయి ప్లీజ్, నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి కాదు, ఫ్రెండ్వి. నేను నీతో అలాంటివి ఊహించుకోలేను అబ్బాయి. ఫారెన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా. అసలు నీ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నీ కోసం పనులన్నీ మానేసి వీడియో అంతా రెడీ చేస్తున్నాను. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నావు. నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి నీకు కాల్ చేశాను, కానీ నువ్వు మాత్రం ఇంకేమేమో ఊహించుకుంటున్నావు. ఎనీవే, థ్యాంక్ యూ అబ్బాయి. నేను ఇంకెవరికైనా కాల్ చేస్తాను. ఒక నిమిషం. సారీ. నేను ఒక విషయం మర్చిపోయాను. నువ్వు ఫ్రెండ్ అనేదే మర్చిపోయాను. ఒక పంచే, నువ్వు పాల్కర్లో ఎక్కడ ఉన్నావని మాత్రం నాకు మెసేజ్ చేయి, నేను అక్కడికి వస్తాను. ఓకే. నేను చాలా కోపంలో ఉన్నాను సార్. తనకి డాక్యుమెంటరీ ముఖ్యం, నేను కాదంట సార్. సార్, ఒకరోజు పార్టీ తర్వాత తన్ని ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాను. స్నేహ ఎక్కడ చూడు. నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా సమస్య ఏం లేదు. మన రిలేషన్షిప్ గురించి ఆలోచించి చూడు స్నేహ. అది అందుకు ఛాన్సే లేదు. నా ప్రాబ్లమ్స్ నాతోనే పోని, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్ అబ్బాయి. ట్రై టు అండర్స్టాండ్. సరే, ఇంకా నీ ఇష్టం. ఒకసారి బాగా ఆలోచించి స్నేహ. పాస్ట్ గురించి ఆలోచించి ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ని కోల్పోకు. అబ్బాయి, నువ్వు నిజంగా మంచివాడివిరా, కానీ నువ్వు అనుకుంటున్నట్టు ఏది జరగదు.
పెళ్లి చేసుకునే ఆలోచనే నాకు లేదు. నేను ఫిలిం మేకర్ కోర్స్ కోసం బాస్టన్కి వెళ్ళాలనుకుంటున్నాను. గుడ్ నైట్. నేను కరణ్ దగ్గర నుంచి బండి తీసుకున్నా. ఫోన్ని కావాలని ఇంట్లో వదిలేశాను. పార్కర్ వెళ్ళిన తర్వాత తను దెబ్బలతో ఉండో చూశాను. తన్ని బండిలో కూర్చోబెట్టాను. తర్వాత ముంబైకి బయలుదేరాను. తన బండిలోనే నిద్రపోయింది. ఎవరూ లేని చోట బండిని ఆపాను. ఇక్కడెందుకు బండి ఆపావా? పెద్దదాన్ని అనుకుంటున్నావేంటే? పని అవ్వాలంటే మాత్రం నేను కావాలి. స్నేహితుడు అంటావా? నీలాంటి ప్రేమికుణ్ణి తల్లకిందులుగా వేలాడదీసి మిరపకాయ దోపాలి. జీవితాంతం శిక్ష అనుభవించవు. జైల్లో చెప్పకూడదు తిను. మగవాళ్ళ అహంకారంతో ఆడవాళ్ళని అదుపు చేయలేనప్పుడు మగాడు వేరే విధంగా డీల్ చేస్తున్నాడు. చట్టాన్ని సృష్టించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కానీ సమాజానికి మగవాళ్ళకి విషయం అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళకి మంచి దారి చూపించాలి. లేదంటే అమ్మాయిలు ఇలా ఎరగా మారుతూ ఉంటారు. మగవాళ్ళు నేరస్తులుగా మారుతూ ఉంటారు. నేను అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ క్రైమ్ పెట్రోల్ సిరీస్ లో ఇంకొక కొత్త కేసుతో కలుద్దాం. అది కూడా మన ఎక్స్పర్ట్స్ విశ్లేషణతో సహా. అంతవరకు మీరు మీ కుటుంబం జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా హెచ్చరికతో ఉండండి. అలాగే చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ సిరీస్. జై హింద్.